క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. మొదట ఒకరిపై ప్రేమ, ఇంట్లో తిట్టడంతో ఫుల్ స్టాప్. మళ్లీ కాలేజ్లో కొత్త ప్రేమ, కొన్ని రోజులకు ఇద్దరితోనూ ప్రేమాయణం. కొత్త ప్రియుడికి విషయం తెలియడంతో డ్రామా, పాత ప్రియుడిపై కొత్త ప్రియుడితో దాడికి స్కెచ్. కట్ చేస్తే పచ్చని పొలాల మధ్య రక్తపు దారులు, నెత్తుటి మడుగులో హాహాకారాలు. రైతన్న సాయంతో నిలిచిన ప్రాణం. కర్నూలు జిల్లా గాజుల్దీన ప్రాజెక్టు సమీపంలో ప్రేమ జంటపై జరిగిన దాడి వెనుక నిజాలు నివ్వెరపరుస్తున్నాయి. ప్రేమ జంటపై జరిగిన దాడిలో సంచలన నిజాలు. దాడి వెనుక ప్రియురాలి హస్తం. పక్కా ప్లాన్తో పాత ప్రియుడిని రప్పించిన యువతి. దాడి చేసింది కొత్త ప్రియుడి గ్యాంగ్. ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి ఎస్కేప్. కర్నూలు జిల్లాలో ప్రేమ జంటపై దాడి ఘటన కలకలం రేపుతోంది. గోనెగండ్ల మండలం పరిధిలోని గాజుల్దీన ప్రాజెక్టు సమీపంలోని ఎమ్మిగనూరుకు చెందిన వడ్డే అరవింద్ తన ప్రియురాలతో కలిసి అక్కడికి రాగా కొందరు యువకులు వేట కొడవలతో దాడి చేశారు. ఈ దాడి స్థానికంగా సంచలనం రేపింది. అసలు దాడి చేసిందెవరు, ఎందుకు చేశారు? ప్రియురాలి బంధువులే దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్న తరుణంలో తాజాగా బయటపడిన ట్విస్ట్ సినిమా స్టోరీని తలపిస్తోంది. అరవింద్ గత కొంతకాలంగా ఓ యువతను ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అరవింద్ను ప్రేమిస్తోంది. మంగళవారం ప్రేమికురాల నుంచి ఫోన్ రావడంతో అతడు ఎమ్మిగనూరు నుంచి మోటార్ సైకిల్ పై గాజుల్దీన ప్రాజెక్టు రోడ్డు వద్దకు చేరుకున్నాడు. సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్ద యువతితో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అప్పటికే అక్కడ ముళ్లపొదల మాటున కాపు కాచిన ముగ్గురు యువకులు వేట కొడవలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడి జరిగిన వెంటనే యువతి పారిపోగా అరవింద్ వారికి దొరికిపోయాడు. దీంతో వేట కొడవలతో అరవింద్ పై దాడి చేశారు. కాపాడాలని అరవింద్ గట్టిగా కేకలు వేయడంతో కేకలు విన్న పొలాల్లో పనిచేసే జయన్న అనే రైతు రాళ్లు విసరడంతో పాటు మరికొందరు కూలీలు కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అరవింద్ ను అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాడికి అసలు సూత్రధారి యువతే అని తేలినట్టు వార్తలు రావడం దుమారం రేపుతోంది. అసలు యువతి ఎందుకు దాడి చేయించింది? దాడికి గురైన అరవింద్ ఇంటర్ చదివే సమయంలో సదరు యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు మందలించడంతో పెళ్లి పిట్టలు ఎక్కలేదు. ప్రస్తుతం ఆ అమ్మాయి బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో మరో అబ్బాయితో ప్రేమలో పడింది. అయితే ఇటు అరవింద్ తో కూడా మాట్లాడడం మానలేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో మాట్లాడుతూ ఇద్దరితోనూ ప్రేమాయణం నడుపుతోంది. ఇటీవల మొదటి ప్రియుడి విషయం తెలుసుకున్న రెండవ ప్రియుడు యువతిని నిలదీయడంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు తాను ప్రేమించడం లేదని అతడే వేధిస్తున్నాడని చెప్పింది. ప్రియురాలి మాటలను నమ్మి అతన్ని లేపేయాలని అనుకున్నాడు. ప్రియురాలతో కలిసి ఆమె మొదటి ప్రియుడిపై దాడికి స్కెచ్ వేశాడు. గాజుల్దీన ప్రాజెక్టు వద్ద స్పాట్ పెట్టారు. దాడికి 2 రోజులు ముందుగానే గాజుల్దీన ప్రాజెక్టు వద్ద ఉన్న ఎల్ఎల్సీ వద్దకు వచ్చి వీరు రెక్కి నిర్వహించారు. ముందు వేసిన ప్లాన్ ప్రకారం మంగళవారం అరవింద్ కు ఫోన్ చేసి గాజుల్దీన ప్రాజెక్టు వద్దకు రమ్మని చెప్పింది. ప్రియురాలు పిలుపుతో అక్కడికి చేరుకున్నాడు. ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు రెండవ ప్రియుడికి సమాచారం ఇచ్చింది. దీంతో తన స్నేహితులతో కలిసి వేట కొడవలతో అక్కడికి చేరుకున్న కొత్త ప్రియుడు అరవింద్ పై ఒక్కసారిగా అటాక్ చేశారు. యువతి అక్కడి నుంచి ఏం తెలియదన్నట్లు మరొక ఫ్రెండ్ సహాయంతో తన స్కూటీలో పారిపోయింది. పోలీసు విచారణలో యువతదే పక్కా ప్లాన్ అని తేలడం పోలీసుల్ని అవాక్కయ్యేలా చేసింది. చూశారుగా ఆ కిలేడి ఎంత స్కెచ్ వేసిందో. తనను కాపాడుకోవడానికి ఓ ప్రాణాన్నే తీయడానికి కూడా కనీసం ఆలోచించలేదు. ఆమె చెప్పినట్టు అతడు వేధిస్తే గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా చేయలేదంటే తనతో కూడా ప్రేమాయణం నడిపిందనే అభిప్రాయం ఉంది. కొత్త ప్రియుడి దగ్గర దొరికిపోవడంతో నాటకానికి తెరలేపి అడ్డంగా బుక్ అయింది. ఇప్పుడు ఆమెతో పాటు నిందితులందరూ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దగ్గర పోతే కొడలు తీసుకుని మా ఇటు నుంచి పోతే అటు నుంచి ఇంకో బండి వచ్చా వాళ్ళకి వచ్చేసరికల్లా ఇంకా ఏమో గట్టన బొండారని అంటే అన్ని ఇటు పోతలకు నన్ను చూసి నన్ను రాళ్ళు పుడుతుంటే ఒక ఇద్దరు పోయి ఇంకా బండి ఎక్కిరి. ఒకడు సన్న పిల్లగాడు, ఒకడు ఒక 15 ఏళ్ళు కూడా ఉంటావు లేదో, ఇంకోడు లాస్ట్గా నాకు పట్టినోడు అయితే బాగా లావుండే పడలే పోయి ఫైర్ పడి ఇంత అంతా పోయి మరి వెనక్కొచ్చుడు. వెనక్కొచ్చి కొడాలి తీసుకుని బాగా 4-5 మాట్లాడక 5-6 మాట్లాడక